నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో శిక్షలు వేసేది కూడా ప్రభుత్వమే. అంటే ఫ్యూడల్ ప్రభుత్వాలు, ఫ్యూడల్ రాజ్యాల్లో ఆ రోజుల్లో తీర్పులు వాళ్లే చెప్పేవాళ్ళు, శిక్షలు కూడా వాళ్లే అమలు చేసేవాళ్ళు. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఏంటంటే ఏదైనా ఆరోపణలు వస్తే దాన్ని కంప్లైంట్ చేయటం, కోర్టులు పోలీసులు విచారించి దాన్ని కోర్టుకు అప్పచెప్పడం, కోర్టులు సమగ్ర విచారణ జరిపి దాని మీద శిక్షలు విధిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అలా కాదు, అలా కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఏదనుకుంటే వాళ్లే దోషులు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా వాళ్ళకి నచ్చకపోతే వాళ్లే నేరస్తులు. ఇది జరుగుతున్నటువంటి తంతు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా రాజ్యాంగ ఉల్లంఘనలు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా కూడా జరగలేదు అని చెప్పని న్యాయశాస్త్రాన్ని చదివినటువంటి ఒక పట్టభద్రుడిగా చెప్తున్నటువంటి మాటలు నేను. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, ఏదైనా సంఘటన జరిగితే పోలీసులే శిక్షలు వేసేస్తారు. అవసరమైతే ఎంత దాకా వీళ్ళు వెళ్తారు అని అంటే, కోర్టులతో అసలు మీరేంటారా, కోర్టుకి ఎందుకు వెళ్తారా మీరు అని కోర్టుల నుంచి కూడా లాక్కొచ్చి మరీ వాళ్ళని తీసుకెళ్లిపోతారు. అంటే కోర్టులు అంటే వీళ్ళకు ఉన్నటువంటి భయం అది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం కూడా దీని మీద వ్యాఖ్యానాలు చేసింది. వాళ్ళకి సూటబుల్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఏదో మామ అనిపించేటట్టు అప్పుడు ఏదో వాళ్ళని సస్పెండ్ చేసినట్టు చేశారు. తర్వాత వీళ్లే పట్టుకుంటారు, అవసరమైతే నడి రోడ్డు మీద కూడా శిక్షలు వేస్తారు. ఇది ఎప్పుడో రాచరిక ఫ్యూడల్ ప్రభుత్వాల్లోనో లేకపోతే ఇంకెక్కడో వేరే కంట్రీస్ లో జరిగేటువంటి శిక్షలు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళని కాళ్ళు విరగొట్టి బొట్లతో తొక్కి మరీ చేస్తారు. అయినా దాని మీద ఎక్కడా కూడా ఇంతవరకు సుమోటోగా కేసులు దాఖలైనటువంటి పరిస్థితులు అయితే లేవు. నడి రోడ్ల మీద నడిపిస్తారు కూడా వాళ్ళని, చితకబాది కుంటూ నడవలేకపోతే. ఇవన్నీ కేవలం పౌరులు కనుకుంటే పొరపాటు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద, లేదు అని అంటే గౌరవమైనటువంటి పదవులు చేపట్టినటువంటి వాళ్ళ మీద కూడా నచ్చకపోతే వాళ్ళని కూడా దోషులుగా వీళ్లే శిక్షలు వేసేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే, ప్రస్తుతం అక్కడ నడుస్తున్నటువంటి లడ్డూ రాజకీయం. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, లడ్డూలో చేప నూనె కలిసిందని, ఇదని అతి దారుణంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అత్యంత పవిత్ర ప్రసాదం మీద నీలాప నిందలు వేశారు. దాన్ని గురించి ఏమనుకున్నారంటే, సిట్టు మనమే వేస్తాం, తీర్పులు మనమే ఇచ్చేస్తాం కాబట్టి మనకు చెప్పినట్టుగా ఉంటాయి కాబట్టి ఆ రోజున ఈవో కలవలేదన్నాడు. తెల్లారి కలిసిందని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు, ఆ శ్యామలరావు. ఎందుకు అనంటే, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు. వాళ్ళు పోలీసులైనా సరే వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు, అధికారులైనా చెప్పినట్టు నడుచుకుంటారు. కాబట్టి సిట్టు కూడా చెప్పినట్టు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి సిట్టు వేసేశారు. వేసేసిన తర్వాత ఇక శిక్షలు వేయటమే తరువాయి అనుకున్న తరుణంలో అనూహ్యంగా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు తలుపులు తట్టడం, అదే రకంగా సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన కూడా అక్కడ కేసు వేయడంతో ఇది వీళ్ళు ఊహించినటువంటి మలుపు తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, సిట్టు వేస్తూ చాలా స్పష్టంగా వీళ్ళని మందలిస్తూ దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగవద్దు, రాజకీయాలకి దేవుళ్ళని వాళ్ళని ఉపయోగించుకోవద్దు, దేవుడి ప్రసాదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు అని చెప్పింది. భారతదేశంలో పాలకులు ఎవరైనా సరే కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే, కోర్టు సూచనలు చేస్తే తూచా తప్పక పాటిస్తారు. కానీ ఇక్కడ అసలు కోర్టులు అంటే మనకు భయం లేదు కదా, కోర్టులు అంటే లెక్కలేదు. అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు. కావాలంటే సిద్ధార్థ ఉత్తరాలను వీళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి పబ్లిక్ మనీ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇచ్చేసి కేసుల తర్వాత చూసుకుందాం అనేటువంటి ఒక ధీమా వీళ్ళకుంది. అందుకని ఏం చేశారు, వాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్టును నిగ్గుదేల్చి విచారణ జరిపి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్ షీట్ ఇంకా అక్కడ ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్ లోనే ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి వివరాల పేజీలన్నీ ఎలా బయటకు వచ్చాయి, దాన్ని కేబినెట్ మీటింగ్ లో వీళ్ళు ఎలా దాన్ని డిస్క్లోజ్ చేయగలిగారు అనేటువంటిది మనకు అర్థం కానిది. అందుకే ఇక్కడ ఫ్యూడల్ ప్రభుత్వం అని చెప్పి అన్నాం. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా కూడా చేస్తారు. అది అలా ఉంటే అందులో చాలా స్పష్టంగా తెలిసింది ఏంటి అన్నట్లయితే, ఛార్జ్ షీట్ లో తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదు. అయితే ఏంటంటే ఈ వనస్పతి వెజిటబుల్స్ ఇలాంటి కల్తీలు జరిగాయి. ఇంకా కొన్ని వివరాలు కూడా ఈ బోలే బాబాలు వీళ్ళంతా సప్లై చేశారని అందులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందులో ఫిక్స్ చేశారు. అయితే లడ్డూలో జంతు కొవ్వు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టు మహా ఆరోపణ, అది భయంకరమైన ఆరోపణ. యావత్ ప్రపంచం హిందువులు, కోట్లాది మంది హిందువులు విస్తుపోయేటువంటి ఒక ఆరోపణ చేశాడు ఆయన. అలాంటిది అది లేదు అని తెలిసిన తర్వాత ఇకనైనా సరే కోర్టు ఆదేశాల మేరకు కోర్టు తీర్పు కోసం ఎదురు చూడాలి ప్రజాస్వామ్యవాదులు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అన్నట్లయితే, కోర్టు ఆదేశాలను సైతం తుంగలోకి తొక్కి మనం అన్నదే
దీన్ని కన్సాలిడేట్ చేయాలని చెప్పని తెల్లారి నుంచి దాన్ని అసలు దాచిపెట్టేసి ఏ భజన పత్రికలు ఈనాడు లాంటివి అయితే ఉన్నాయో ఈ బ్యానర్లు పెట్టాయి. ఏది లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని అదని వరుసగా 3 రోజుల పాటు బ్యానర్లు కథలు కథనాలు వండి వార్చి ఈ రోజున మళ్ళీ దాన్ని ప్లేట్ ఫిరాయించి ఇంకేదో కల్తీ జరిగింది, కొత్త రాగాన్ని అందుకున్నారు. ఈ కొత్త రాగాన్ని మళ్ళీ కన్సాలిడేట్ చేయడం కోసం ఒకవైపు కోర్టు ఆదేశాలను సైతం తొంగలోకి తొక్కుతూ కోర్టు తీర్పుల కోసం ఎదురు చూడకుండా వీళ్లే తీర్పిచ్చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్లే దోషులని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు వేసి పెద్ద పెద్ద బ్యానర్లే వేసి దేవుడి లడ్డూ ప్రసాదాన్ని కూడా బ్యానర్ల మీద పెట్టి దేవుడి ప్రసాదానికి సంబంధించినటువంటి వివాదాన్ని వీధుల్లోకి లాగారు. ఎక్కడ దాకా లాగారు? టాయిలెట్ల దగ్గర కూడా బ్యానర్లు పెట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే దేవుడి ప్రసాదం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి భక్తి గాని ఇది ఇంత దగుల్బాజీ రాజకీయాలని బహిరంగంగా చేస్తూ కోర్టు ఆదేశాలను సైతం తుంగలోకి తొక్కుతున్నారంటే అసలు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? పైగా ఇంకా కొంతమంది భజనగాళ్ళు ఉన్నారు. ఏది నేను పదే పదే చెప్తుంటా, జగద్గురు ఆదిశంకరాచార్య చెప్తారు, ఏది జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్నపిచ పశ్చతి మూడు హృదర నిమిత్తం బహుకృత వేషం అని చెప్పిన బహుకృత వేషం, ఈ కాషాయ వేషాలు వేసేటువంటి వాళ్ళు ఆయన చెప్పినటువంటి వీళ్ళు ఇలాంటి దొంగ బాబాలు స్వాములు ఇలాంటి వాళ్ళు ఉంటారని శంకరాచార్య చెప్పిన మాట ఇది. ఏ జటిలో అంటే జటలు కట్టుకున్నటువంటి వాళ్ళు, గుండు ఉన్నటువంటి వాళ్ళు, కాషాయం వేసేటువంటి వాళ్ళు వీళ్ళు బహుకృత వేషాలు వేస్తుంటారని చెప్పాడు. అలాంటి కొంతమంది బహురూపులను కూడా తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇంత దారుణంగా హిందూ ధర్మాన్ని నెట్ట నిలువునా కూడా ఛిద్రం చేస్తా దేవుడి ప్రసాదాన్ని వీధుల్లోకి లాగి ఇంత దగుల్బాజీ రాజకీయం చేస్తూ పైగా దోషులుగా వీళ్ళే డిసైడ్ చేసేసారు. వీళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు దోషులను ఇంత బ్యానర్లు పెట్టి రోడ్ల మీదే పెట్టి వీళ్ళు శిక్షలు వేస్తాయి. ఇంకా కోర్టులు ఎందుకు అసలు? ఇంకా ఈ ఛార్జ్ షీట్ ఏంటి? దీన్ని సుప్రీంకోర్టులో మళ్ళీ ఫైల్ చేయడం దేనికి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పడం దేనికి? వీళ్ళే జడ్జిమెంట్ చెప్పేశారు కదా. సో మీ జడ్జిమెంట్లు, మీ అరాచకాలు, మీ అక్రమాలు, మీ దౌర్జన్యాలు, మీ దౌష్ట్యాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ ఫ్రస్ట్రేషన్ కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేటెడ్గా మీరున్నారని. సో రేపు ప్రజా కోర్టులో అయితే ఖచ్చితంగా మరొక తీర్పు వస్తుంది. ఈసారి ఇచ్చేటువంటి ప్రజా తీర్పుని ఈవీఎంలో గీవీఎంలో ఇలాంటివేమీ కూడా పని చేయవు. అంతగా జనాలందరూ కూడా దీన్ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీ తీర్పులని మీరు హర్షించాలి తప్ప ప్రజలైతే హర్షించరు. కోర్టుల పట్ల మీకున్నటువంటి గౌరవం ఏంటనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు ఒకసారి కాదు, ఇప్పటికే పలుమార్లు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వివిధ కేసుల్లో పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇది దానికి పరాకాష్ట. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.